హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు పన్నీర్ చీజ్ పిజ్జా ఎలా చేయాలో చూద్దాం రండి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే పిజ్జాను సింపుల్గా చేసుకోవచ్చండి. తక్కువ ఖర్చుతో డామినోస్ పిజ్జాను మించిన రుచితో హైజెనిక్గా ఇంట్లోనే చేసుకోండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా. ముందుగా పిజ్జా చేయడానికి ఒక 150 ml గోరువెచ్చని వాటర్ తీసుకోండి. ఇలా తీసుకున్న గోరువెచ్చని నీళ్ళలో 2 స్పూన్స్ ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ వేసుకొని బాగా కలపండి. ఈస్ట్ కలపడానికి మరిగే వేడి నీళ్ళు లేదా చల్లనీళ్ళు అస్సలు పోయకూడదండి. గోరువెచ్చగా ఉన్న నీళ్ళతోనే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ గిన్నెను పక్కన పెట్టి 10 నిమిషాలు ఈస్ట్ని పొంగనివ్వండి. ఈస్ట్ పొంగలేదంటే అది పిజ్జా చేయడానికి పనికిరాదండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలో 250 గ్రామ్స్ మైదా పిండి వేసుకోండి. ఇప్పుడు దీనిలో 2 స్పూన్స్ షుగరు, 1 స్పూన్ సాల్టు, ఇలా పొంగిన ఈస్ట్ని పిండిలో యాడ్ చేసుకోండి. దీనితో పాటు 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఇలా వేసుకున్న తర్వాత పిండిని బాగా కలపండి. బయట కొన్న పిజ్జా టేస్టే రావాలంటే కంపల్సరీ మైదా పిండిని తీసుకోవాలండి. పిండి పూర్తిగా కలవలేదు కాబట్టి కొంచెం కొంచెం నార్మల్ వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. పిండి గట్టిగా పూరీ పిండిలా లేదా చపాతీ పిండిలా కాకుండా కాస్త పలచగా ఉండాలండి. ఇంకా సాఫ్ట్గా కూడా ఉండేటట్టు కలపండి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండంతా తీసి వంట బండపై వేసి మణికట్టుతో బాగా ప్రెస్ చేస్తూ వీడియోలో చూపించిన విధంగా ఒక చేత్తో పిండిని పట్టుకుని మరో చేత్తో మణికట్టుతో ముందుకు వెనుకకు బాగా కలపండి. ఇలా రాక్ అండ్ రోల్ మెథడ్లో 10 to 15 మినిట్స్ పిండిని బాగా కలపండి. ఇలా పిండిని ఒత్తుతూ కలపడంలోనే పిజ్జాకు రుచి కానీ టెక్స్చర్ కానీ వస్తుందండి. ఇలా కలిపిన పిండిని తీసుకుని 2 చేతులతో పిండిని కిందకు ఒత్తుతూ గుండ్రంగా సెట్ చేసుకోండి. పిండి ముద్ద క్రాక్స్ రాకుండా సాఫ్ట్గా ఇలా రావాలండి. ఈ పిండిని బౌల్లో పెట్టి దానిపైన 1 స్పూన్ ఆయిల్ అప్లై చేసి దాన్ని మూతతో కానీ క్లాత్తో కానీ కవర్ చేసి 1 అవర్ పక్కన పెట్టండి. ఇప్పుడు పిజ్జా కోసం వెజిటబుల్స్ని కట్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక ఆనియన్ని తీసుకుని ఈ విధంగా స్క్వేర్ పీసెస్లా కట్ చేసుకోండి. అదేవిధంగా క్యాప్సికమ్ కూడా ఇలా స్క్వేర్ పీసెస్లా కట్ చేసుకోండి. తర్వాత పన్నీర్ తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల పిజ్జా తినేటప్పుడు ఒక్కో బైట్కి ఒక్కో ముక్క పన్నీర్ వస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు పన్నీర్ ముక్కలన్నీ ఒక బౌల్లో వేసుకుని దానిలో 1/2 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 స్పూన్ ఆరిగానో, 1 స్పూన్ టమాటా కెచప్ వేసుకుని ఇవన్నీ పన్నీర్ ముక్కలకు బాగా పట్టేటట్టు కలపండి. వన్ అవర్ తర్వాత క్లాత్ తీసి చూస్తే పిండి క్వాంటిటీ డబల్ సైజులో పొంగుతుందండి. చూడండి, చాలా చక్కగా పొంగింది కదా. ఇలా పొంగితే ఈస్ట్ అనేది యాక్టివ్ అయ్యి డౌ పర్ఫెక్ట్గా రెడీ అయినట్టేనండి. ఇప్పుడు ఈ పిండి ముద్దను తిరిగి 2 నిమిషాలు బాగా కలుపుకోండి. ఇలా కలిపిన పిండిని 4 పార్ట్స్గా కట్ చేసుకోండి. ఇప్పుడు పిండి ముద్దను తీసుకుని రౌండ్ బాల్ లాగా చేసుకోండి. ఇదే విధంగా అన్ని ముద్దలను రౌండ్ బాల్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ పిండితో 2 పిజ్జాలు చేసుకోవచ్చండి. ఇప్పుడు పొడి పిండిని చల్లుకొని ఒక పిండి ముద్దను తీసుకుని ఈవెన్గా చపాతీ కర్రతో స్ప్రెడ్ చేసుకోండి. ఇలా పలచగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఓవెన్లో పిజ్జా చేసుకుంటున్నాం కాబట్టి ఓవెన్ ప్లేట్ తీసుకుని
దానిపై ఈ పిజ్జా వేసి ప్లేట్లో కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఇప్పుడు దీనిపై మొజరెల్లా చీజ్ చుట్టూ వేసుకొని మధ్యలో కూడా వేసుకోండి. ఇలా వేయడం వల్ల ఎడ్జెస్లో సాఫ్ట్గా అండ్ చీజీగా ఉంటుందండి. ఇప్పుడు చుట్టూ ఉన్న ఎక్స్ట్రా పిండిని లోపలికి ఫోల్డ్ చేసి ప్రెస్ చేస్తూ చుట్టూ రౌండ్గా సెట్ చేసుకోండి. ఇప్పుడు పిజ్జా బేస్ రెడీ అయిందండి. దీనిపైన ఫోర్క్ తీసుకుని పిజ్జా బేస్ అంతా హోల్స్ చేయండి. ఇలా హోల్స్ చేయడం వల్ల పిజ్జా అంతా ఈవెన్గా బేక్ అవుతుందండి. ఇప్పుడు ఇదే విధంగా మరో పిజ్జా రెడీ చేసుకుని దాన్ని కూడా ఫోర్క్తో హోల్స్ చేయండి. దీన్ని ముందుగా రెడీ చేసుకున్న పిజ్జా బేస్ మీద వేసి చుట్టూ ప్రెస్ చేస్తూ సెట్ చేసుకోండి. నేను పిజ్జా బేస్ 2 లేయర్స్గా చేసుకున్నానండి. మధ్యలో చీజ్ వేసే డబల్ చీజ్ పిజ్జా అంటే మా పిల్లలకు చాలా ఇష్టం. మీకు వద్దనుకుంటే కొంచెం మందంగా ఒకటే పిజ్జా బేస్ రెడీ చేసుకోండి. ఇప్పుడు దీనిపై 1 or 2 స్పూన్స్ షెజ్వాన్ సాస్, తర్వాత 2 స్పూన్స్ పిజ్జా సాస్ వేసుకోండి. పిజ్జా టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా పిజ్జా సాస్ వేసుకోవాలండి. తర్వాత టమాటా కెచప్ 2 స్పూన్స్ వేసుకొని వీటన్నిటినీ ఈవెన్గా పిజ్జా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత దీనిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకోండి. పిల్లలు ఇష్టంగా తింటారని నేను ఎక్కువ పన్నీర్ ముక్కలు వేసుకుంటున్నానండి. మీకు ఇష్టమైనన్ని మీరు వేసుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, ఆనియన్స్ ముక్కలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి పిజ్జాపై సెట్ చేసుకోండి. పిజ్జాపై ఇలా వెజిటబుల్స్ అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ కూడా పైన వేసుకోండి. బయట కొనే పిజ్జాల్లో ఎక్కువ పన్నీర్ కానీ ఎక్కువ వెజిటబుల్స్ కానీ వేయరు కదండి. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఇష్టమైనన్ని వేసుకోవచ్చు. ఫస్ట్ లేయర్లో మొజరెల్లా చీజ్ వేసుకున్నాం కదండి. వెజిటబుల్స్ అన్నీ సెట్ చేసుకున్న తర్వాత పైన మరికొంత మొజరెల్లా చీజ్ వేసుకోండి. ఇలా పిజ్జా మొత్తం రెడీ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు 220 degrees దగ్గర 10 minutes ప్రీ హీట్ చేసిన అవెన్లో రెడీ చేసి పెట్టుకున్న పిజ్జాని పెట్టి 25 minutes బేక్ చేయండి. అవెన్ కెపాసిటీని బట్టి టైం పెరగొచ్చు తగ్గొచ్చండి. చీజ్ కలర్ వచ్చే వరకు బేక్ చేసుకుని బయటకు తీయండి. ఇదే కుక్కర్లో చేసుకోవాలనుకుంటే ఈ పిజ్జా లాగే మొత్తం ప్రిపేర్ చేసుకుని కుక్కర్ని 10 minutes ప్రీ హీట్ చేసుకుని ప్రీ హీట్ అయిన తర్వాత కుక్కర్లో ఒక స్టాండ్ పెట్టుకుని పిజ్జా ప్లేట్ పెట్టి లో ఫ్లేమ్లో 25 minutes బేక్ చేసుకోండి. అంతేనండి, డామినోస్ పిజ్జాని మించిన రుచితో డబల్ చీజ్ పన్నీర్ పిజ్జా రెడీ అయిందండి. ఇలా రెడీ చేసుకున్న పిజ్జాని పీసెస్గా కట్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చూశారుగా ఎంత బాగా వచ్చిందో. బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉందండి. ఇవే కొలతలతో ఫాలో అయ్యారంటే సింపుల్గా మీరు కూడా పిజ్జాని ఇంట్లోనే చేసుకోవచ్చండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.